సమస్యను ప్రతిఘటించడానికి కావాల్సింది ధైర్యం. సమస్యను ప్రతిఘటించడానికి కావాల్సింది అది ధైర్యం. అది నెహెమ్యాలో ఉంది. అది నెహెమ్యాలో ఉంది. అందుకే నెహెమ్యా ఏం చెప్పాడు? ధైర్యంగా చెప్పాడు, నేను రాను. నేను చేసే పని ఏంటది? గొప్పది. నేను చేసే పని ఏంటది? గొప్పది. నా పని నేను మానుకొని నువ్వు 5 సార్లు వర్తమానం పంపించిన, 10 సార్లు వర్తమానం పంపించిన, 20 సార్లు వర్తమానం పంపించిన, ఇది నా దేవుని పని. ఆ పని మానేసి నేను మాత్రం రాను. ఖచ్చితంగా చెప్పాడు. అది ధైర్యం. దాన్ని ఏమంటారు? ధైర్యం. ఇక్కడ నెహెమ్యా శత్రువుల గురించి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. వీళ్ళు ఎలాంటి వారు ఏంటనేటువంటిది. నెహెమ్యా ధైర్యం కూడా ఇంకోసారి చదవండి. 9వ వచనం కూడా చదవండి. 9వ వచనం. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రం చేయువారం కాము, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటివని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. మరలా వర్తమానం పంపాడు. ఇవన్నీ చేసింది, ఇవన్నీ నీ పిచ్చి కబుర్లన్నీ ఇని భయపడి బెదిరిపోవడానికి నేను పిచ్చోడు కాదు. ఇది నీ మనసులో నువ్వు కల్పించుకొని నువ్వేదో చేస్తా ఉన్నావు కాబట్టి నేను రాను. నీ మనసులో నువ్వు కల్పించుకొని నువ్వేదో నా మీద పన్నాగం ఏదో పొందుతా ఉన్నావు కాబట్టి నేను రాను అని ధైర్యంగా చెప్పగలిగాడు. హల్లెలూయా. చదవండి మరొక వచనాన్ని, 11వ వచనం కూడా చదవండి. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఎంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. నాలాంటివాడు పారిపోవచ్చా? నాలాంటి వాడు ఒక సమస్యకి లొంగిపోవచ్చా? నాలాంటి వాడు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు దానికి సుబ్బమ్మ గారు పడుకోవచ్చా? లొంగిపోవచ్చా దానికి? టు థింక్ అబౌట్ ఇట్. కాబట్టి నేను మాత్రం ఆ పని చేయను. ఏది ఏమైనప్పటికీ అది ఎంత పెద్ద సమస్య వస్తుందో రాని, వచ్చిన తర్వాత దాన్ని చూద్దాం. రాజుగారు, నేను రాజు అవ్వాలనే ఆలోచన నాకుంటే రాజుగారు నాకు వర్తమానం పంపిస్తాడు కదా. రాజుగారికి విషయం తెలిసి నాకు వర్తమానం పంపిస్తాడు కదా. సో రాని, సమస్య దగ్గరికి రాని, అప్పుడు ప్రతిఘటించగలి.